తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదల కానుంది. ఈ రోజు నుంచి నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఇక నామినేషన్లు కూడా 10th వరకు మరి జరగనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ అందించండి. రైట్ శాలిని, తెలంగాణలో ఎన్నికల నగారం ఊగింది. మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఈరోజు వెలువడనుంది. అయితే ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం నుంచి అంటే ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ అయితే షురూ అవుతుంది. నామినేషన్ల స్వీకరణ అయితే ఈ రోజు అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఈ రోజు నుండి ఈ నెల 10 వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే నామినేషన్ల ప్రక్రియ 10వ తారీఖు వరకు కొనసాగిన తర్వాత ఆ తర్వాత 13వ తారీఖు రోజున అంటే ఈ నెల 13వ తారీఖు రోజున నామినేషన్లకు సంబంధించి అంటే దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత 15వ తారీఖు ఈ నెల 15వ తారీఖున నామినేషన్ల ఉపసంహరణకు గడువు 15వ తారీఖుగా విధించడం జరిగింది. మొత్తానికి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయిన అనంతరం నుంచి నామినేషన్లు అయితే ఈరోజు అభ్యర్థులందరూ కూడా వారి నామినేషన్లు ఈ రోజు నుంచి దరఖాస్తులు సమర్పించే అవకాశం అయితే కల్పించనుంది. అయితే ఈ రోజు నుంచి అంటే ఈ శుక్రవారం నుండి 10వ తారీఖు వరకు కూడా ఈ నామినేషన్లను స్వీకరిస్తుంది. దరఖాస్తులు స్వీకరిస్తారు అధికారులు. అంటే రిటర్నింగ్ ఆర్ఓ ఆఫీస్లో ఈ దరఖాస్తులను ఇవ్వవలసి ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు నామినేషన్లు వేసే అభ్యర్థులు ఉంటారో ఈ దరఖాస్తును ఫిల్ చేసి అక్కడ భౌతికంగా వెళ్ళి అక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అక్కడ వెళ్ళేటప్పుడు మాత్రము కేవలం అంటే ఆ ఆఫీసు ఆవరణకు సంబంధించి ఆఫీస్ ఆవరణలో ఆర్ఓ ఆఫీస్కి కేవలం ఒక 100 మీటర్స్ అంటే 100 మీటర్ల దూరం వరకు కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది. 144 సెక్షన్ విధించడంతో అక్కడికి ఎవరిని కూడా అనుమతి చేయరు. ఎవరైతే నామినేషన్లు వేయడానికి వెళ్తున్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళని మాత్రమే లోపలికి ఎలో చేసే అవకాశం ఉంది. అలాగే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తును అయితే ప్రతి ఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లోపలికి వెళ్ళే అభ్యర్థి అంటే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో నామినేషన్ వేయడానికి వెళ్తున్న క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థితో పాటు కేవలం ఒక 4 వ్యక్తులు అంటే అతనితో పాటు అభ్యర్థితో పాటు మొత్తం 5గురిని మాత్రమే లోపలికి అనుమతిస్తుంది ఆర్ఓ ఆఫీస్. రూల్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారము ఎన్నికల అధికారులు కేవలం 5గురికి మాత్రమే లోపలికి ఎలో చేసే అవకాశం ఉంది. అలాగే ఈ అభ్యర్థులు ఎవరైతే నామినేషన్లు వేస్తున్నారో వేసే వాళ్ళకు సంబంధించిన ఆస్తులు అయితేనేమి, వాళ్ళు చేసిన అప్పులు అయితేనేమి, అలాగే వాళ్ళకి సంబంధించిన క్రిమినల్ కేసెస్ అయితేనేమి, వీటన్నిటిని కూడా ఒకసారి చూసుకొని అంటే చెక్ చేసుకొని జాగ్రత్తగా ఫామ్ ఫిల్ చేసి ఆర్ఓకి ఈ దరఖాస్తు అందించవలసి ఉంటుంది. వీటిలో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ ఒకసారి వీళ్ళకి నోటీసులు అయితే జారీ చేస్తారు. ఆర్ఓ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి ఎన్నికల అధికారి అభ్యర్థికి నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. మొత్తం 4 సెట్ల నామినేషన్లు అయితే ఒక్కొక్క అభ్యర్థికి అయితే కేటాయించడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంటే తెలంగాణలో నియోజకవర్గ స్థాయిలో పోటీ చేసే అభ్యర్థి ఒక్కొక్క అభ్యర్థికి 2 సెగ్మెంట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. అంటే 2 నియోజకవర్గాలని పోటీ చేసే అవకాశం ఉంది, నామినేషన్ వేసే అవకాశం ఉంది. అంతకు మించి అయితే అవకాశం ఇవ్వలేదు ఎన్నికల అధికారులు. అంటే రూల్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం కేవలం 2 చోట్ల పోటీ చేయడానికి మాత్రమే అవకాశం ఇచ్చింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా 4 సెట్ల నామినేషన్ల పత్రాలు అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే 4 సెట్లను మాత్రమే అవకాశం ఇచ్చింది. దాంతోపాటు ఇక్కడ తెలంగాణలో నిర్వహిస్తున్న 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. పారదర్శకంగా ఈ ఎన్నికలు సజావుగా సాగేలాగా అయితే అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేసిందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే కొంతమంది పరిశీలకులను ఏర్పాటు చేసింది. అంటే 67 మంది IAS అధికారులను ఏర్పాటు చేసింది. అంటే ఈ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అనంతరం అక్కడ ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఈ నామినేషన్ ప్రక్రియ వరకు 67 మంది IAS ఆఫీసర్లను అలాగే 39 మంది IPS ఆఫీసర్లను కూడా నియమించడం జరిగింది పరిశీలకులుగా. అలాగే దీంతో పాటు ఇంకో 60 మంది IRS అధికారులను కూడా ఏర్పాటు చేసింది. అంటే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఏవైతే ఖర్చు చేస్తారో ఈ ఖర్చుకు సంబంధించి వీటిని గమనించేందుకు, వీటిని అబ్జర్వ్ చేసేందుకు అంటే ఎన్నికల కోడ్కు సంబంధించి ఎన్నికల నియమాల ప్రకారము అభ్యర్థులు కొంత ఒక లిమిట్ వరకే ఖర్చు చేయడం ఉంటుంది. సో దానికి మించి ఖర్చు చేస్తే తప్పకుండా IRS అధికారులు దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తుంటారు అధికారులు. దీంతో పాటు ఈ 119 నియోజకవర్గాల్లో కలిపి అంటే 119 నియోజకవర్గాలకి కూడా ఇప్పటి వరకు ఒక్కొక్కరికి 2 సెగ్మెంట్లు అంటే మొత్తం 60 మంది IRS అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ ఒక్కొక్కరికి 2 సెగ్మెంట్లు వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎన్నికల నిర్వహణలకు సంబంధించి ఏవైతే అభ్యర్థులు నామినేషన్
నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఆ రోజు నుంచి వాళ్ళ ఖర్చు లెక్కింపు ఉంటుంది. అంటే వాళ్ళ ఖర్చు ఆ రోజు నుంచి నామినేషన్లు వేసిన అనంతరం నుంచి వాళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారు ఏంటి అనే దానిపైన ఈ ఐఆర్ఎస్ అధికారులు అయితే దృష్టి పెట్టనున్నారు, దాన్ని పర్యవేక్షిస్తారు. ఎవరైతే ఎక్కువ అంటే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఎక్కువ ఖర్చు చేసే వాటికి మళ్ళీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. అలాగే దానికి ఈ 119 నియోజకవర్గాల్లో కూడా జనరల్ స్థానాలకు సంబంధించి జనరల్ అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ వేస్తారో వాళ్ళు 10,000 రూపాయలు దరఖాస్తుకు చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి అంటే జనరల్ అభ్యర్థులు కాకుండా జనరల్ స్థానాల్లో ఎవరైతే పోటీ చేస్తుంటారో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రం 5,000 రూపాయలు దరఖాస్తు చెల్లించవలసి ఉంటుంది. సో మొత్తంగా ఈ రోజు నుంచి అయితే నామినేషన్ల ప్రక్రియ అయితే ఈ రోజు నుంచి షురూ అవుతుంది. సో ఎన్నికలు సజావుగా సాగేలాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ అయితే అన్ని ఏర్పాట్లు దీనిపై పూర్తి చేసిందని చెప్పవచ్చు శాలిని. ఓకే నాగేంద్ర, అదే విధంగా నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలేంటి? అంటే నామినేషన్లు వేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. అంటే ఆ నియోజకవర్గంలో వాళ్ళకు ఓటు కలిగి ఉండడం జరుగుతుంది. అలాగే తప్పకుండా ఓటర్ లిస్టులో అతని పేరు తప్పకుండా ఉండాలి. అలాగే దాంతోపాటు క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అఫిడవిట్లో అంటే నామినేషన్ వేసేటప్పుడు దరఖాస్తులో పొందుపరచవలసి ఉంటుంది. ఏమైనా తప్పుగా దరఖాస్తు సమర్పిస్తే మాత్రం తప్పకుండా నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చాలా జాగ్రత్తగా అతని మీద ఉన్న కేసులు అయితేనేమి, అతనికి సంబంధించిన స్థిరచర ఆస్తులు అయితేనేమి, ఆస్తుల విలువలు, అలాగే ఆయన చేసిన అప్పులు ఏవైతే అప్పులు ఉంటాయో ఆ అప్పులకు సంబంధించిన వివరాలు వీటన్నిటిని కూడా దరఖాస్తులో జాగ్రత్తగా పొందుపరచవలసి ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్తో దరఖాస్తు ఏదైతే నామినేషన్ వేసిన రోజు దరఖాస్తు సమర్పిస్తారో ఆ తర్వాత అతను పెట్టే ఖర్చు, ఒక అభ్యర్థి ఎవరైతే ఎన్నికలకు సంబంధించి ఖర్చు పెడతారో ఆ ఖర్చుకు సంబంధించిన ప్రతిదీ కూడా లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎన్నికల కోడ్కు సంబంధించి లిమిట్ ప్రకారమే ఎన్నికల్లో ఖర్చు పెట్టవలసి ఉంటుంది. దానికి మించి పెడితే మాత్రం తప్పకుండా నోటీసులు అయితే అధికారులు జారీ చేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఎన్నికల కమిషన్ ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు మరి ఎన్ని నామినేషన్లు వస్తాయి ఏంటనేది అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన అనంతరం నుంచి కొంతమంది అభ్యర్థులు అయితే నామినేషన్ వేస్తారు. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంతమంది అంటే ఒక మంచి రోజు చూసుకొని, అంటే రాజకీయ నాయకులందరూ కూడా ఒక మంచి రోజు చూసుకొని నామినేషన్కి వెళ్తుంటారు ప్రతిసారి కూడా. సో ఈ మంత్ అంటే నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు మొదలైనప్పటికీ కూడా ఈ నెల 7, 8 తర్వాత 10వ తారీఖు వరకు 3-4 రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజుల్లో ఎక్కువగా కూడా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా మంచి ముహూర్తం చూసుకొని నామినేషన్ వేస్తుంటారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ ముహూర్తాలు అంటే చివరి రోజుల్లో చివరి 10, 9, 8 అంటే 8, 9, 10 ఈ 3 రోజుల్లో ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇటు హైదరాబాద్లో కూడా అంటే ఎన్నికల కమిషనర్గా అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి రొనాల్డ్ రోస్ ఆయన పర్యవేక్షిస్తున్నారు ఎన్నికల అధికారిగా. ఇక్కడ అతను ఇక్కడ ఎన్నికలు సజావుగా సాగేలాగా కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పవచ్చు. ఇటు జిల్లాలో అటు ప్రతి జిల్లాలో కూడా ఇప్పటికే అధికారులందరికీ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల ప్రక్రియ అంటే ఎన్నికలకు నియమావళి ప్రకారం జరిగేలాగా ప్రతి ఒక్క చోట కూడా ఎన్నికలను సజావుగా సాగేలాగా, ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా సజావుగా సాగేలాగా చూడాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది. దాని ప్రకారమే తెలంగాణలో అయితే ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. మొత్తానికి ఈరోజు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈరోజు మొదలై ఇటు 10వ తారీఖు ముగుస్తుంది. 10వ తారీఖు తర్వాత 13వ తారీఖు పరిశీలన, 15వ తారీఖు ఉపసంహరణ ఉంటుంది. తెలంగాణలో ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 3వ తారీఖున దీనికి సంబంధించి ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. చాలని ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ.